సో మేము చాలా గొప్ప పని చేసినామని ప్రభుత్వం ఈ రకమైన యాడ్స్ ఇచ్చుకున్నది. పైసలు లేవంటున్నారు, వీటికి మాత్రం ఎక్కడా డబ్బులకి కొదవ లేకుండా ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే అడిగితే ఆయన అంతకుముందున్న గవర్నమెంటు అసలు పేపర్ మొత్తం యాడ్స్ ఇచ్చేది, మేము ఒకటే పేజీలు ఇస్తున్నాం అంటారు. ఒకటి ఇచ్చినా రెండు ఇచ్చినా మీరే చెప్తున్నారు. ఇప్పటి వరకు అసలు వడ్డీలు కలిపి గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకి కిస్తీలు సంవత్సరానికి నెల ఇప్పటి వరకు మేము కట్టింది దగ్గర దగ్గర 60,000 కోట్లని మీరే చెప్తున్నారు. మరింత దారుణమైన సిచ్యువేషన్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రకటనల మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? నేనేమంటున్నా అంటే, సరే మీరు ప్రకటనల మీద ఖర్చు పెడితే పేపర్లకు యాడ్ ఇచ్చినట్టు అవుతుంది, యాడ్ ఇస్తే వాళ్ళ సంక్షేమానికి జర్నలిస్టులు వాళ్ళకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారేమో. ఈ బడా పేపర్లు ఇవన్నీ ఆల్రెడీ అసలు మనకు సంబంధం లేవు. ఇవన్నీ వీళ్ళు భూములు కొట్టేసిర్రు, లేకపోతే ఇంకా సంపద సృష్టించుకున్నారు, ఆర్థిక దోపిడీకి పాల్పడ్డాయి.